కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్లులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి రాత్రి సమయాల్లో గ్రామంలోకి వచ్చేందుకు 2 చిరుతలు ప్రయత్నించాయి. కుక్కలు మొరగడంతో గమనించిన స్థానికులు కర్రలతో శబ్దం చేస్తూ బాణసంచా పేల్చడంతో చిరుతలు కొండల్లోకి వెళ్లాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని, పట్టించుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు సలహాలతోనే సరిపెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ये बैटर में वसा इड में बैटर बागडंడి కిందకోసా ఏ ये बैटर में वसा इड में बैटर बागडंడి కిందకోసా ఏ ये बैटर में वसा इड में बैटर बागडंడి కిందకోసా కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్లులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. సమీపంలోని కొండ ప్రాంతాల్లో నుంచి రాత్రి సమయాల్లో గ్రామంలోకి వచ్చేందుకు 2 చిరుతలు ప్రయత్నించాయి. కుక్కలు మొరగడంతో గమనించిన స్థానికులు కర్రలతో శబ్దం చేస్తూ బాణసంచా పేల్చడంతో చిరుతలు కొండల్లోకి వెళ్లాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని, పట్టించుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు సలహాలతోనే సరిపెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్లులో అయితే 2 చిరుతలు సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కర్నూలు జిల్లా కోసిగి మండలం చిరుతల కలకలం సమస్యలను భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పవచ్చు. ఏదైతే 2 చిరుతలు రాత్రి సమయంలో గ్రామ సమీపంలోకి రావడంతో అక్కడే ఉన్న కుక్కలు మురగడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఆ చిరుతలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురై కుక్కలతో తప్పులు చేస్తూ ఈ తక్కువకాయలు కూడా బాణసంచా పేలుస్తూ అడవిలోకి పంపించే ప్రయత్నం కూడా చేశారు. అయితే రాత్రి సమయాల్లో రావడంతో చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వారికి ఏదైనా అపాయం జరుగుతాయని స్థానికులు భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఆ 2 చిరుతలను బంధించి ఫారెస్ట్ లో వదలాలి, గ్రామ సమీపంలోకి రాకుండా చూడాలి అని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరిన ఫారెస్ట్ అధికారులు మాత్రం మీరు రాత్రి సమయంలో ఒక్కరు ఉండకూడదు, గుంపులు సమూహంగా ఉండాలి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారే తప్ప వాటిని గ్రామాల్లోకి రాకుండా నియంత్రించే
మార్గాలు అన్వేషించడం లేదని చెప్పేసి ప్రధానంగా గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆ కొండ ప్రాంతం నుంచి గ్రామ సమీపంలోకి గ్రామస్తులు కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఇటు మన బ్యాట్ లేదు బాగా కిందకోసం